వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కుకింగ్ అండ్ ఫ్యాషన్ ఆల్ ఇన్ వన్. ఈరోజు ఈ వీడియోలో లేటెస్ట్ లేస్ వర్క్ బ్లౌజ్ బ్యాక్ నెక్ డిజైన్స్ చూపిస్తున్నానండి. ముందుగా మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి దాని పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. అలా చేసినట్లయితే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా చేరుతుంది. ఈ వీడియోలో అయితే చాలా కలెక్షన్స్ ఉన్నాయండి, అందుకే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో చూస్తున్న టైంలో మీకు నచ్చిన డిజైన్స్ అన్నిటిని కూడా స్క్రీన్ షాట్ తీసి సేవ్ చేసి పెట్టుకోండి. అవి మీకు ఫ్యూచర్లో యూజ్ అవుతాయండి. అంతేకాకుండా మీ టైలర్కి చూపించి ఈ విధంగా స్టిచ్ చెయ్యి అని చెప్పడానికి మీకు సులభంగా ఉంటుంది. ఎంతైనా మనం ఎక్స్ప్లెయిన్ చేసిన దానికంటే ఇమేజ్ చూపిస్తే ఎవరికైనా ఈజీగా అర్థమవుతుంది కదండి. సో స్క్రీన్ షాట్ తీసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక ఈ వీడియోలో చూస్తున్నారు కదండి, అన్నీ కూడా లేస్ వర్క్ బ్లౌజ్ బ్యాక్ నెక్ డిజైన్స్. ఇవి వచ్చేసి మనము ఏ టైప్ ఆఫ్ శారీస్కైనా మనం పెట్టుకోవచ్చండి. ఇవి మనం పట్టు శారీస్కైనా, ఫ్యాన్సీ, డైలీ వేర్, కాటన్, అలాగే సిల్క్ శారీస్ కూడా మనం ట్రై చేయొచ్చు. ఇవి చూడడానికి సింపుల్గా ఉన్నా కూడా లుక్ మాత్రం చాలా బాగుంటుందండి. సో మీకు నచ్చినవన్నీ కూడా సెలెక్ట్ చేసుకోండి. ఇక ఇందులో బ్యాక్ నెక్స్ చూస్తారు కదండి, మనం సింపుల్ నెక్స్ యూ, వి, స్క్వేర్, స్టార్, అలాగే డ్రాప్ మోడల్ కానివ్వండి, సర్కిల్ ఇలా పెట్టుకుంటూనే మనం పైపింగ్ కానీ లేస్ కానీ వేసుకుంటే బ్యాక్ నెక్ అనేది హైలైట్ అవుతుంది. సో మనము బ్యాక్ నెక్ని హైలైట్ చేయాలంటే లేస్ వేసుకున్నట్లయితే చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది. ఇక మనకి పట్టు శారీస్ అనుకోండి, పట్టు బార్డర్ ఉంటుంది కాబట్టి గోల్డ్ లేస్ వేసుకుంటే మనకి చూడడానికి బ్యాక్ నెక్ హైలైట్ అవుతుంది. అలాగే మనము బ్యాక్ నెక్ ఎలా వేసుకుంటామో స్లీవ్స్ కూడా మ్యాచింగ్ వేసుకుంటే బాగుంటుంది. ఇక ఇందులో గోల్డ్ చూసారు కదండి, అన్ని లేస్ కూడా డిఫరెంట్గా ఉన్నాయండి. ఒక లేస్కి ఇంకో లేస్కి సంబంధమే లేదు. సో మార్కెట్లో మనకి చాలా లేస్లు అవైలబుల్లో ఉంటాయి. సో మనకి శారీ తీసుకెళ్ళి మ్యాచింగ్ లేస్ని వేసుకోవచ్చు. ఒకవేళ మనకి శారీ 2 కలర్స్ ఉంటే కూడా, ఒకవేళ శారీలో ఫ్లవర్స్ కానీ మల్టీ కలర్ ఉంటే అందులో ఉన్న కలర్ని సెలెక్ట్ చేసుకొని కూడా లేస్ కలర్ఫుల్గా కూడా వేసుకోవచ్చు అండి. ఒకవేళ శారీ సింగిల్ కలర్ అయితే గోల్డ్ వేసుకోండి. అలాగే ఫ్యాన్సీ శారీస్కి సిల్వర్ అయితే బాగుంటుంది. అలా మీకు ఏ కలర్ కావాలో ఆ కలర్ సెలెక్ట్ చేసుకొని వేసుకోండి. ఇక ఇందులో చూడండి, మనము బ్యాక్ నెక్ని హైలైట్ చేసుకొని చూడడానికి బాగా కనిపించాలి అనుకుంటే లేస్ని సింగిల్ కాకుండా మనము లేస్తోనే మనం బ్యాక్ నెక్ని డిజైన్ చేసుకోవచ్చు అండి. అంటే మనం సింగిల్ కానీ డబల్, త్రిబుల్, అలాగే ఫ్లవర్ షేప్లో కానివ్వండి, ఇలా డిఫరెంట్గా పెట్టుకుంటే చూడడానికి బాగుంటుంది. లేస్ వేసుకొని దాన్ని ఇంకా బాగా కనిపించాలంటే దానికి బీడ్స్ కానివ్వండి, స్టోన్ లేస్ కానివ్వండి, అలాగే చిన్న చిన్న ఫ్లవర్స్ స్టిక్ చేసుకుంటే కూడా మనకి బ్లౌజ్ అనేది చూడడానికి చాలా బాగా కనిపిస్తుందండి. మీకు నచ్చితే అవి కూడా ట్రై చేయండి. ఇక ఇందులో అయితే మీకు చాలా డిజైన్స్ ఉన్నాయండి. ఇవన్నీ కూడా మీకు డెఫినెట్గా నచ్చుతాయి అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫ్యూచర్లో మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను అలాంటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తానండి. మీరు ఒకసారి నా ఛానల్ని విజిట్ అయ్యి ప్లేలిస్ట్లో చూస్తే అక్కడ చాలా కలెక్షన్స్ ఉంటాయండి. పట్టు బ్లౌజ్ డిజైన్స్, ఫ్యాన్సీ బ్లౌజ్ డిజైన్స్, కిడ్స్ వేర్, జ్యువెలరీ కలెక్షన్స్, పర్ల్ జ్యువెలరీ కలెక్షన్స్, ఇలా ఒకటేంటి A to Z అన్ని కలెక్షన్స్ ఉంటాయి. మీరు ఒకసారి నా ఛానల్ని విజిట్ అయ్యి మీకు నచ్చిన వీడియోస్ అన్నింటినీ చూసారనుకోండి, మీరు డెఫినెట్గా నన్ను ఫాలో అవుతారండి. కిడ్స్ కోసం అయితే నేను పట్టు లాంగ్ ఫ్రాక్స్, హాఫ్ శారీస్, అలాగే లెహెంగాస్, ఇలా డిఫరెంట్ కలెక్షన్స్ కూడా ఉంటాయండి. పిల్లలకే కాకుండా పెద్దలకి అందరికీ కూడా నా వీడియోస్ అన్నీ బాగా యూస్ అవుతాయండి. అన్నిటినీ చూసి నన్ను సపోర్ట్ చేయండి. ఈ వీడియోలో చూస్తున్నారు కదండి, ఇవన్నీ అయితే చాలా బాగున్నాయి. మీకు నచ్చినవన్నీ కూడా సెలెక్ట్ చేసుకొని మీరు ట్రై చేయండి. ఇక ఇవి అయితే మనకు పట్టు శారీస్కే కాకుండా అన్ని శారీస్ కూడా బాగుంటాయి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియోస్ అన్నిటిని కూడా చూసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.